హాయ్ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఓట్స్ అండ్ ఎగ్ రెసిపీ చేస్తున్నాను మా బాబుకి. ప్రీవియస్ వీడియోలో నేను పెట్టాను అనమాట. సో క్లియర్గా లేదు. సో ఈరోజు యూట్యూబ్లో ఫుల్ వీడియో అప్లోడ్ చేస్తున్నాను. ఎండింగ్ వరకు చూసేయండి. మా బాబు అసలు ఎగ్ తిండండి. సో నేను ఇలా రెండు మిక్స్ చేసి పెడుతుంటాను అనమాట. ఎగ్ తిన్న వాళ్ళైతే ఓకే, తిన్న పిల్లలకైతే ఇలా ట్రై చేసి పెట్టండి. చాలా హెల్త్కి మంచిది, హెల్తీ ఫుడ్ అనమాట. ఓట్స్ అంటే ఆబ్వియస్లీ పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా ఎవరికైనా మంచిది. చిన్నపిల్లలకైతే ఇంకా కాన్స్టిపేషన్ ప్రాబ్లం కూడా ఉండదండి. 2 days అట్లీస్ట్ వీక్లో 2-3 times అయినా ఓట్స్ యాడ్ చేసి పెట్టండి. అట్లీస్ట్ ఎగ్ అయినా, పియర్స్ అయినా, యాపిల్ అయినా అలా కొంచెం వాటర్ యాడ్ చేసుకుని నేను ఓట్స్ పౌడర్ పెట్టి ఉంచుకుంటానండి సైడ్కి. అలా వాటర్ యాడ్ చేసి స్టవ్ మీద పెట్టి కొంచెం చిన్న కుక్ అవ్వాలి. ఇలాగా థిక్గా ఇలాగా ఉడికిపోయింది, అయిపోయింది అనమాట. ఇప్పుడు ఇందులో ఎగ్ బీట్ చేసి వేసాను. ఈ వీడియో నేను చేత్తో తీసి చేస్తున్నానండి, ఎటువంటి ఇది లేదు. సో ఎగ్ బీట్ చేసి అలా బాగా కలుపుకోవాలండి. వెంట అలా స్పీడ్గా అలా కలుపుతూ ఉండాలి, లేకపోతే ముక్కలు తీగలు అయిపోతాయి. ఎగ్ ఇలా బాగా కుక్ అవ్వాలి. ఎగ్ ఓట్స్ బాగా మిక్స్ అయిపోవాలన్నమాట. రెండు కలిపి బాగా మిక్స్ అయిపోతే అలా స్మూత్ పేస్ట్లా అలాగా బాగా కుక్ అవుతూ ఉండాలి. థిక్ పేస్ట్లో ఉండాలన్నమాట. స్మెల్ ఏమైనా వస్తే దీనికి కొంచెం ఘీ యాడ్ చేయండి. నేనైతే ఒక్కసారి ఘీ యాడ్ చేస్తాను స్మెల్ వస్తే, లేకపోతే నేను డేట్స్ మిక్స్ చేసి పెట్టేస్తాను మా బాబుకి. కుక్ అయిపోయిందండి. అలాగ దగ్గరగా అయిపోయి అలాగా హోల్స్ ఇలా కన్నాలో బుడబుడలా వస్తే కూడా ఆల్మోస్ట్ మాడే స్టేజ్కి వెళ్ళిపోతుంది, బౌల్ కంటే స్టేజ్కి. కుక్ అయిపోయినట్టే. ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టించుకోండి. ఇంకా స్టవ్ను పక్కన హాట్ వాటర్ పెట్టుకొని ఇంకా హెడ్ సైడ్ హాట్ వాటర్ బాయిల్ చేసుకోవాలి. నెక్స్ట్ చూపిస్తాను చూడండి, వీడియో నెక్స్ట్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసి నేను తీస్తానండి. అయిపోయింది, రెడీ అయిపోయింది ఓట్స్. మా బాబుకి ఇలాగే ఉండాలన్నమాట, ఇలా ఉంటే తింటాడు. చాలామంది పిల్లలకి ఐ థింక్ నచ్చుతుంది అనుకుంటాను. ఇంట్లో కూడా పిల్లలు ఉంటే ట్రై చేసి పెట్టండి రెసిపీ. ఇలా థిక్ పేస్ట్ వచ్చినంత వరకు చూసుకోండి. దీనికి నెక్స్ట్ డేట్స్ యాడ్ చేస్తున్నాను. పేస్ట్ రెడీ అయిపోయింది. ఓట్స్, ఎగ్, హాట్ వాటర్ అనమాట. చెప్పాను కదా సైడ్కి హాట్ వాటర్ పెట్టుకున్నాను. హాట్ వాటర్ యాడ్ చేసి చూడండి, ఒక్క నిమిషం జస్ట్ 1 సెకండ్లోనే మీకు అలా పీల్ వచ్చేస్తుంటుంది. ఎప్పుడైనా సడన్గా అప్పటికప్పుడు చేయాలంటే హాట్ వాటర్ ఇస్తే చాలండి. పీల్ అయితే అస్సలు మంచిది కాదు పిల్లలకి. దానివల్ల చాలా కెమికల్స్ స్ప్రే చేసి ఉంచుతారనమాట. మనకు షైనింగ్గా ఎక్కువ డేట్స్ నిల్వ ఉండడానికి స్ప్రే చేస్తుంటారు. నేనైతే అసలు పీల్ పెట్టనండి, పీల్ తీసే పెడతాను బాబుకి. అవన్నీ చూసారా మీరు, అలా చూడండి పీల్ వచ్చేస్తుంది చూడండి. కొంచెం స్వీట్నర్ అనమాట. స్వీట్నర్గా నేను డేట్స్ యాడ్ చేస్తాను. డేట్స్ పౌడర్ కూడా యాడ్ చేయొచ్చు, కానీ మరీ అంత మంచిది కాదండి పిల్లలకి. దగ్గు వచ్చేస్తుంది. నేను యాక్చువల్ మా బాబుకి ఫస్ట్ కొన్నాను, దగ్గు స్టార్ట్ అయింది 2 daysకి. నేను అలాగే పక్కన పెట్టేశాను అనమాట. డేట్స్ నేను బాబుకి పెట్టుకుంటాను, బిస్కెట్స్ అవన్నీ ఏదామని డేట్స్ పేస్ట్ చేసుకొని యాడ్ చేస్తాను అనమాట. ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాడు కాబట్టి కొంచెం బెల్లం పెడుతున్నాను, స్టార్ట్ చేశాను కొంచెం కొంచెం. ఇంకోటి పీల్ వచ్చేసింది. ఇప్పుడు వాటర్ పారేసి ఇవ్వండి, ఇలా పీల్ తీసేసిన డేట్స్ అనమాట. కొంచెం హాట్ వాటర్ యాడ్ చేసుకుంటే మీకు స్మూత్ పేస్ట్ యాడ్ అయిపోతుందండి. స్మూత్ పేస్ట్ వచ్చేస్తుంది చూసారా, అలాగనమాట. ఇది మీరు దీనికే కాదు దేనికైనా స్వీటర్గా వాడుకోవచ్చు పిల్లలకి, ప్యాన్ కేక్స్లో కానీ ఏదవని. ఈ డేట్సే కాదండి, మామూలు డేట్స్ అయినా హాట్ వాటర్లో మనకు బయట దొరుకుతాయి కదా, హాట్ వాటర్లో వేసి ఉంచితే పీల్ వచ్చేస్తాయి అనమాట. మనం యాడ్ చేసుకోవచ్చు పిల్లలకి.
మరీ చిన్నపిల్లలు కాదు, 5 ఇయర్స్ పిల్లలు కూడా షుగర్ బదులు ఇవి ఇలా పెడితే చాలా మంచిదన్నమాట. హెల్తీగా ఉంటారు, తొందరగా షుగర్లు రాకుండా పెద్దయ్యాక. ఇంకోండి, ఇంకా ఫైనల్గా ఇలా పేస్ట్ రెడీ అయిపోయింది. ఎగ్ ఓట్స్ విత్ డేట్స్ అనమాట రెసిపీ. ఇది మా బాబుకి పెడతాను నేను బ్రేక్ఫాస్ట్. ఈరోజు బ్రేక్ఫాస్ట్ మా బాబుకి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ మీకు కావాలనుకుంటే